సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర చర్చ సాగుతుంది. ఆయా పార్టీల నుంచి ఎవరు అభ్యర్థులు బరిలో ఉంటారనే ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఎస్, వెల్కమ్ టు ఎంపీ వార్. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే, ఇక రాజధాని ప్రాంతమైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా రాజధాని దాంతోపాటు పట్టణ ప్రాంత కావడంతో ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు కూడా అంతే చైతన్యవంతంగా ఉంటారు. ఇక్కడి నుంచి అంతే చైతన్యంగా ఓటు వేసి ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తారు. ఎస్, ఇప్పుడు మనం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. ఎవరెవరు ఇక్కడ నుంచి ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్నారు, ఎవరెవరు ఆయా పార్టీల నుంచి ఆశావాహులుగా ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థులుగా టికెట్ ఆశిస్తున్నారనే అంశాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ ముక్కోనొప్పు పోటీ ఉండబోతుంది. ఇక్కడ నుంచి బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా ప్రధాన పార్టీలు పోటీ పడబోతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ కూడా ఇక్కడ నుంచి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు ప్రధాన పార్టీలే ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ముఖ్యంగా ఇక ఆయా పార్టీల నుంచి ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారు, ఎవరెవరు టికెట్ ఆశావాహులుగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బీఆర్ఎస్ నుంచి. ఎస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా ఎడ్ల సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నేత, అలాగే సాయి కిరణ్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్, అలాగే మన్నె క్రిషాంక్ బీఆర్ఎస్ నేత మాజీ కార్పొరేషన్ చైర్మన్. ఈ ముగ్గురు కూడా ప్రధానంగా ప్రస్తుతానికి టికెట్ రేసులో ఉన్నారు. ఎంపీ టికెట్ రేసులో సికింద్రాబాద్ నుంచి ఈ ముగ్గురు కూడా ఎంపీ టికెట్ను ఆశిస్తున్న పరిస్థితి. ఈ ముగ్గురి ప్రొఫైల్స్ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎడ్ల సుధాకర్ రెడ్డి సంబంధించి ప్రొఫైల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎడ్ల సుధాకర్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అధినేత వెంటే ప్రయాణం చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేత, అలాగే ఎమ్మెల్యే టికెట్, గతంలో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. అంబర్పేట టికెట్ అయితే ఆశించి భంగపాటుకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశాను కాబట్టి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు కేటాయించాల్సిందిగా కోరుతున్నట్టుగా తెలిసింది. ఇది ఎడ్ల సుధాకర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. ఇక మన్నె క్రిషాంక్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఇతను కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్గా కొనసాగుతున్నారు. మొన్నటి వరకు కూడా ఈయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. సో మన్నె క్రిషాంక్ కూడా తాను విద్యావంతుని, తనకు కూడా టికెట్ ఇస్తే గెలిచి తీరుతాను, ఖచ్చితంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానంటూ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా మన్నె క్రిషాంక్ కోరుతున్నారు. ఇక సాయి కిరణ్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు, అలాగే 2019లో ఈయన ఎంపీగా పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఉన్నటువంటి అంగబలం అర్ధబలం ఆయన కలిసి వస్తుందనే నమ్మకంతో ఆయన గట్టి పోటీ ఇవ్వగలనే ధీమాతో ఆయన ఉన్నారు. ఆయన కూడా పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. తనకు మళ్ళీ తిరిగి పార్టీ టికెట్ ఇవ్వాలని ఆయన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముగ్గురు ఆశావాహులు కూడా బలంగా పోటీ పడుతున్నారు ఎంపీ టికెట్ సంబంధించి. ఇక అధికార కాంగ్రెస్ చూద్దాం. అధికార కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ నేత, అలాగే నవీన్ యాదవ్ ఇటీవలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నవీన్ యాదవ్, ఈ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ అలాగే నవీన్ యాదవ్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యాదవులకు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యాదవులకు టికెట్ కేటాయించాలని చూస్తుంది. అందులో భాగంగానే ఈసారి ఇద్దరు నేతలు కూడా గట్టి పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు. గతంలో ఈయన పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ కుమారుడిగా అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి కోసం పనిచేశారు. 2018లో ఈయన ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఇక నవీన్ యాదవ్ సంగతి చూస్తే, నవీన్ యాదవ్ మొన్నటి వరకు కూడా ఆయన ఎంఐఎంలో ఉన్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు, ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 2-3 పర్యాలు కూడా జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం నుంచి పోటీ చేశారు. తర్వాత మొన్నటిసారి కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో మద్దతు చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ ఆయనకు హామీ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నాడు, ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి. సో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే కనుక యాదవ్ సామాజిక వర్గం నుంచి తనకు టికెట్ వస్తుందని ఆశతో నవీన్ యాదవ్ ఉన్నారు. అలాగే ఆర్థికంగా సామాజికంగా ఆయనకు లోకల్గా కొంత పట్టు ఉంది అనుచరున్నారు కాబట్టి తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచి తీరుతారనే నమ్మకంతో నవీన్ యాదవ్ కూడా ఉన్నారు. ఇది కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి. ఇక ప్రధానంగా బీజేపీ, ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.
కిషన్ రెడ్డికి సంబంధించిన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. 1977లో ఈయన బీజేపీతో ప్రయాణం ప్రారంభించారు. 2004, 2009, 2014లో ఈయన హిమాయత్ నగర్ అలాగే అంబర్పేట నుంచి ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, అలాగే కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కిషన్ రెడ్డి. ఈయనకు సుదీర్ఘ అనుభవం ఉంది, పార్టీపై పట్టు ఉంది, అలాగే పార్టీ చీఫ్గా కూడా ఉన్నారు. జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉంది కిషన్ రెడ్డికి. సో ఈసారి కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని మళ్ళీ బరిలో దింపే అవకాశాన్ని కిషన్ రెడ్డికి మళ్ళీ బీజేపీ టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ ఎలాగైనా బీజేపీ ఈసారి మళ్ళీ సికింద్రాబాద్ సీట్ను దక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది, దృఢ నిశ్చయంతో ఉంది. అందున కిషన్ రెడ్డి లాంటి బలమైన అభ్యర్థి భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. స్వయంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, అలాగే కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి అలాగే దాంతోపాటు తాను గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, నియోజకవర్గంగా వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పనిచేస్తాయని అనుకుంటున్నారు. అలాగే మోదీ చరిష్మా కూడా తన గెలుపుకు బాటలు వేస్తున్నాయంటూ కిషన్ రెడ్డి చెప్పుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తం మీద ముగ్గురు, ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్స్. రైట్, ఇక నియోజకవర్గాల వరకు చూద్దాం. మొత్తం 7 పార్లమెంట్, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, అలాగే జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఈ 5 నియోజకవర్గాలు, అలాగే సికింద్రాబాద్ 6 నియోజకవర్గాలు ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికి మాత్రం ఇక్కడ సికింద్రాబాద్లో, ముఖ్యంగా రాజధానిలో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అలాగే జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఈ 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉంది. ఇక ఒక నాంపల్లిలో మాత్రం ఎంఐఎం గెలిచారు. నాంపల్లిలో ఎంఐఎం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. సో 7 నియోజకవర్గాల్లో నాంపల్లి మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పట్టుంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ బీజేపీ అయినప్పటికీ, బీజేపీ కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు అక్కడ. అయినప్పటికీ బీజేపీ క్యాడర్ మాత్రం బలంగా ఉంది. బట్ ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 బీఆర్ఎస్ ప్రస్తుతం బలంగా ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కచోట మాత్రం అక్కడ ఎంఐఎం కొనసాగుతున్న పరిస్థితి. ఇది మొత్తం మీద సికింద్రాబాద్ పార్లమెంటుకి సంబంధించి స్థూలంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ మధు, ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్, ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అందరి దృష్టి ఉంది. ప్రస్తుతానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ బీజేపీ నుంచి ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈసారి ఎట్లాంటి పోటీ ఉండబోతుంది సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి? అలాగే ప్రధానంగా ముక్కోన పోటీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆయా పార్టీల నుంచి ఎవరెవరు ఆశావాహులుగా ఉన్నారు, ఎవరెవరికి ఆయా పార్టీలు టికెట్ కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయి? మధు, ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు అనేటువంటిది హాట్ సీటు. ఎందుకంటే గత 20 ఏళ్ల నుంచి చూస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎవరి చేతుల్లో ఉందనేటువంటి 2 పర్యాయాలు కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థి గెలిచారు అంజన్ కుమార్ యాదవ్. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పూర్తి స్థాయిలో బీజేపీ ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంది. అక్కడి నుంచి గెలిచినటువంటి వారు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. వరుసగా కేంద్రంలో బండారు దత్తాత్రేయ, ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పరిస్థితి. సో అది హార్డ్ సీటు. ఈసారి కూడా దానిపైన ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి వారి కన్నుంది. ఎందుకంటే సిటీ మధ్యలో ఉండడము, సికింద్రాబాద్ జంట నగరాల్లో సికింద్రాబాద్ ఒకటి కావడము, ఈ ప్లేస్లో నుంచి గెలిచినటువంటి వారికి అత్యంత ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంది. నగరంలోనే అందుబాటులో ఉండడము, ఆ ఫేము, నేము అన్నీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దానిపైన ఎక్కువగా ఫోకస్ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు పోటీలో ఉండే అవకాశం ఉంది అనేటువంటిది చాలామంది ఆశావాహులు పోటీలో ఉన్నప్పటికీ కూడా పార్టీ సీరియస్గా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పేర్లలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ యాదవ్ ఒకళ్ళు. ఆయన చాలా బలంగా అడుగుతున్నారు. 2019 పార్లమెంట్లో ఎన్నికల్లో కొడుకుకు టికెట్ ఇచ్చారు. కిషన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు సాయి కిరణ్ యాదవ్. కానీ ఈసారి కూడా మళ్ళీ టికెట్ అడుగుతున్నారు. గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడే సాయి కిరణ్ యాదవ్ ఆ సీటు పైన పట్టు కోల్పోయారు, పట్టు సాధించలేకపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఆయనకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటిది తండ్రి రికమెండేషన్ నడుస్తూ ఉంది. శ్రీనివాస్ యాదవ్ అడుగుతూ ఉన్నారు. సనత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో మొత్తం గెలిచినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్లో
6 బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి నేపథ్యం, అది అనుకూలిస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదొకటి ఉంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు పార్టీతో కంటిన్యూ అవుతూ పార్టీని వీడకుండా పార్టీ ఏది చెప్పినా పార్టీ లైన్లో పనిచేసినాను, సో నాకు ఇవ్వాలి టికెట్ అనేటువంటిది అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కేటీఆర్కు సన్నిహితులుగా పేరున్నటువంటి ఎడ్ల సుధాకర్ రెడ్డి మొన్న 2023 అసెంబ్లీ టికెట్ కూడా అడిగారు. కానీ సిట్టింగ్ స్థానం సంబంధించి సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడంతో ఈయన మినకుండిపోయారు. పార్టీ చెప్పిన లైన్లో పనిచేస్తారు. ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నాను, నేను సికింద్రాబాద్ లోకలు, ఇక్కడే పుట్టి పెరిగాను, కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలి, ఈసారి పార్టీ లైన్లో పనిచేయడానికి అవకాశం కల్పించాలనేటువంటి ఎడ్ల సుధాకర్ రెడ్డి వెర్షన్ వినిపిస్తూ ఉంది. పార్టీ ఫైనల్ చేసినటువంటి లిస్టులో ఎడ్ల సుధాకర్ రెడ్డి, సాయి కిరణ్ యాదవ్, ఇంకా మన్నె క్రిషాంక్ పేర్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మన్నె క్రిషాంక్ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి విభేదించి బీఆర్ఎస్లోకి వచ్చి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడుగా మారిపోయినటువంటి మన్నె క్రిషాంక్కి సోషల్ మీడియాలో వారియర్గా పేరుంది. బీఆర్ఎస్లో సోషల్ మీడియాను మొత్తం వింగ్ని ఆయన్నే లీడ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు, రాజీనామా చేశారు. ప్రస్తుతం మొన్న కంటోన్మెంట్ టికెట్ ఆశించి రాకపోవడం, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కూతురికి టికెట్ ఇవ్వడంతో సైలెంట్గా ఉండిపోయారు. పార్టీ మొత్తంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అసలు క్రిషాంక్ గురించి ట్వీట్ చేశారు కేటీఆర్. ఎవరి గురించి ట్వీట్ చేయలేదు, కేవలం క్రిషాంక్ గురించి ట్వీట్ చేశారు. సో అది కూడా ఒక కారణం ప్రస్తుతం ఆయన పేరు తెరపైకి రావడంతో. అది జనరల్ సీట్ అయినప్పటికీ కూడా నాకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ను తెరపైకి తెస్తూ ఉన్నారు. ఒకవేళ సికింద్రాబాద్ కాదు అంటే మిగతా రిజర్వ్డ్ సీట్లలో మొత్తం తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో 3 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్, ఆయన ఎస్సీ కాబట్టి 3 ప్లేస్లో ఎక్కడో ఒక చోట అవకాశం కల్పించాలి. నాగర్ కర్నూలు కూడా నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను, మొదటి ప్రాధాన్యత సికింద్రాబాదే అంటూ ఆయన పార్టీ ముందు దీనికి సంబంధించినటువంటి ఆయన అభిప్రాయాన్ని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఈ హైదరాబాద్లో యాక్టివ్గా ఉంటాను, యువకుని తెలంగాణ ఉద్యమంలో కీరోలుగా పనిచేశాను, ఓఈలో స్టూడెంట్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఇవన్నీ కలిసి వస్తాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 7లో 6 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది, నాకు లాభం చేకూరుస్తుంది, పార్టీ చెప్పిన లైన్లో పనిచేశాను కాబట్టి టికెట్ ఇవ్వాలి అనేటువంటిది మనే క్రిషాంక్ అడుగుతా ఉన్నారు. సికింద్రాబాద్ కాదంటే మాత్రం ఎక్కడో ఒక చోటు నుంచి ప్లేస్ ఇవ్వాలనేటువంటిది ఆయన పార్టీ ముందు ప్రతిపాదన పెట్టారు. ఇక కాంగ్రెస్కి వస్తే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం. సో 2 సార్లు ఎంపీగా పనిచేశారు అంజన్ కుమార్ యాదవ్. ఈసారి మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేశారు, ముషిరాబాద్ నుంచి ఓటమి చెందారు. ఈసారి గెలిస్తే మంత్రి అవుదామనే ఆలోచనతో అసెంబ్లీ బరిలోకి దిగారు, కానీ ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి యువకుడు, కొడుకుకి టికెట్ ఇవ్వండి అనిల్ కుమార్ యాదవ్కి, మొన్నటి వరకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రస్తుతం ముషిరాబాద్ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాలనేటువంటిది అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో యాదవుల కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది. దానికి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక కారణం. సో అది కొంచెం మళ్ళీ ఈసారి యాదవ్లకు టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో తెరపైకి వస్తూ ఉంది. అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వాలనేటువంటిది ప్రస్తుతం వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి టికెట్ని అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి బయటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రోచ్ అవ్వడంతో విరమించుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసినటువంటి శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ తెరపైకి వస్తూ ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నాను, యాదవ్ కమ్యూనిటీ బలంగా ఉంది, నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాను, మీరు సహకరించాలి అనేటువంటిది ఒక ప్రతిపాదనను ఏఐసీసీ నేతల ముందు, రేవంత్ రెడ్డి ముందు నవీన్ యాదవ్ పెట్టినట్టుగా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. మొన్న అజారుద్దీన్కి సపోర్ట్ చేశారు, గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారు, ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో పోటీ చేసిన అనుభవం ఉంది, వయసు ఉంది, ముఖ్యంగా కమ్యూనిటీ బలం ఉంది, నాకు ఖచ్చితంగా సికింద్రాబాద్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పోటీకి అవకాశం ఇవ్వాలనేటువంటి కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదొక వైపు ఉంటే ఇక బీజేపీకి సంబంధించి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆల్రెడీ ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. మొన్న 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, అంబర్పేట ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేశారు, గెలిచారు, కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర శాఖకి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు బీజేపీకి సంబంధించి. సో దాదాపు ఆయన్ని పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. బీజేపీ చాలా బలంగా నమ్ముతూ ఉంది. అర్బన్ ఏరియా కావడము, మొత్తం సిటీ వాతావరణం ఉండడం, కొంచెం అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, కాస్త సోషల్ మీడియా ఉపయోగించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది సెటిలర్స్ ఉన్నారు సికింద్రాబాద్లో, అదంతా తమకు అనుకూలంగా ఉంటుంది. రీసెంట్గా జరిగినటువంటి రామ మందిర నిర్మాణం ఖచ్చితంగా మాకు లాభం చేకూరుస్తుంది,
సో మోదీని బలపరుస్తూ ఖచ్చితంగా నేను మళ్ళీ గెలిచే అవకాశం ఉంది, మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అంటూ మళ్ళీ ఒకసారి కేంద్రం చేసినటువంటి అభివృద్ధి అంశాలను, రామ మందిర అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ గెలిచే ప్రయత్నం మళ్ళీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది సికింద్రాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తలపడుతున్నటువంటి అభ్యర్థులు కొన్ని పార్టీల్లో, ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్లో కానీ అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంతవరకు కానీ ఇంకా అనూహ్య మార్పులు జరిగితే తప్ప, ఇంకా కొత్త వ్యక్తులు తెరపైకి వస్తే తప్ప దీంట్లో మార్పులు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి మాత్రం హాట్ సీట్ కావడంతో సికింద్రాబాద్ పైన అన్ని ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద అర్బన్ ప్రాంతమైనటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ అయితే ఆసక్తికరంగా ఉండబోతుంది. మరొకసారి పట్టు నిలుపుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ గెలిచి తీరుతామని బీజేపీ అంటుంది. మోదీ చరిష్మా తమకు పనికొస్తుందని బీజేపీ భావిస్తుంది. మరోవైపు అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఈసారి పట్టుదలగా ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ను ఎలాగైనా దక్కించుకోవాలనే యోచనలో ప్రణాళికలు రచిస్తున్నాయి. చూడాలి మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి పట్టం కడతారు, ఎవరిని సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు పంపుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.